ఆ యువరాజు ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళ నాన్నకి చెప్తాడు. నాన్న నేను ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి చాలా బాగుంది. నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని వాళ్ళ నాన్నతో చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న మహారాజు అంటాడు, సరే అయితే ఆ అమ్మాయి చూడ్డానికి బాగుంటుందా? బాగానే ఉంటుందా? తర్వాత మంచి కుటుంబమేమో నన్ను అడిగితే, అవన్నీ తెలియవు నాన్న, చూడ్డానికైతే బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది, నాకు ఆ అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. సరే అయితే అనేసి రాజు ఇంకా కో యువరాజు చెప్పిన దానికి అనుమతించి ఇంకా భటులనిచ్చి పంపిస్తాడు. వెళ్ళి ఆ అమ్మాయి ఎక్కడుందో జాడ కనుక్కొనిరా, నేను మిగతా పెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్తాడు. సరే అని భటులను తీసుకొని యువరాజు వెళ్తాడు. అలాగా ఇంటింటికి వెళ్ళి ఆ చెప్పు ఎవరికైతే సరిపోతుందో అందరికీ ఇలాగా చెప్తాడనమాట. యువరాజు ఈ చెప్పు ఎవరికైతే సరిపోతే వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటానని చెప్తాడనమాట యువరాజు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు. అయితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అమ్మాయిని అందంగా తయారు చేసి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఎందుకంటే యువరాజు అంటే ఎవరికైనా సరదాయే కదా, అందుకని ఆ యువరాజు తయారు చేసి తీసుకొని వస్తారు. ఆ చెప్పి ఎవ్వరికీ సరిపోదు. అలా ప్రతి ఇంటికి అలాగ వెళ్తుంటే తర్వాత ఆ అమ్మాయి ఉన్న వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చి అక్కడ అడుగుతాడు, ఇలాగ మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అంటే, ఎందుకని అడిగితే ఇలాగ యువరాజు ఆ అమ్మాయి ఈ చెప్పు ఎవరికైతే సరిపోతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు ఈ యువరాజు అని చెప్తాడు. సరే అయితేనే వాళ్ళ అమ్మాయిని కూడా అందంగా తయారు చేసి మా ఇంట్లో అమ్మాయి ఉందని చెప్పి తీసుకుని వెళ్తుంది. ఆ అమ్మాయిని కూడా అందంగా తయారు చేసి తీసుకొని వస్తుంది. తయారు చేసి తీసుకొని వస్తే అయితే యువరాజు ఆ అమ్మాయికి చెప్పేసుకోమని చెప్తారు. చెప్తే ఆ చెప్పు వేసుకుంటుంది. చెప్పు ఆ అమ్మాయికి చిన్నదైపోద్ది, సరిపోతే వాళ్ళ అమ్మ అంటది, సరిపోయింది అని అంటది. అంటే లేదు సరిపోలేదు సరిగ్గా, ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగితే ఇంకా ఎవరు లేరు అనేసి అని అంటది. నిజంగా చెప్పండి అని అంటే మా ఇంట్లో పని మనిషి ఉన్నది అని అంటారు. పని మనిషి అయినా పర్వాలేదు తీసుకురండి అంటే, అదేంటి పని మనిషి ఎందుకు, పని మనిషికి సరిపోద్ది ఏంటి, మా అమ్మాయికే చాలదు కదా, పని మనిషికి ఎలా సరిపోద్ది అంటే, ఎవరైనా పర్వాలేదు తీసుకురమ్మని అని అంటారు. అంటే సరే అనేసి ఆ అమ్మాయిని తీసుకుని వస్తారు. ఆ అమ్మాయి సాదాసీదాగా మామూలుగా నార్మల్ బట్టలు వేసుకొని ఏం పెద్ద తయారైతే అవ్వదు, మామూలుగా ఉంటుంది. ఆ అమ్మాయిని తీసుకొని వస్తారు. ఆ అమ్మాయిని తీసుకొని వస్తే ఆ అమ్మాయికి చెప్తాడు యువరాజు, ఈ చెప్పు వేసుకోమంటే ఆ అమ్మాయి ఆ చెప్పు చూడగానే ఆ అమ్మాయికి అర్థమైపోద్ది, ఇది నా చెప్పేననేసి ఆ అమ్మాయి కొద్దిగా భయం పడుతుంది ఆ చెప్పేసుకోవడానికి భయపడితే యువరాజు అంటారు చెప్పేసుకోమంటే సరే అని చెప్పేసి చెప్పు సరిగ్గా వేసుకోదు, ఇలాగ సరిగ్గా కాలు పెట్టకుండా వేసుకుంటే అప్పుడు యువరాజు అంటారు సరిగ్గా వేసుకోమని చెప్తారు. సరిగ్గా వేసుకోమంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్పు సరిగ్గా వేసుకుంటుంది. సరిగ్గా వేసుకొని వెంటనే అమ్మాయికి మళ్ళీ యథాప్రకారంగా ఆ బట్టలు ఆ యువరాణిలాగా ఉండే ఆ వైట్ డ్రెస్సు తర్వాత నగలు ఇవన్నీ వచ్చేస్తాయి అమ్మాయికి. ఇవన్నీ రాగానే మహారాణిలాగా తయారైపోతుంది అమ్మాయి. అది చెప్పేసుకోగానే ఇక్కడ వీళ్ళు ఆశ్చర్యపోతారు, యువరాజు చూస్తాడు, నేను నిన్నే కదా చూశాను, ఎందుకు నన్ను చూసి అలా పరిగెట్టి పారిపోయావని ఈ అమ్మాయిని అడుగుతాడు. అడిగితే ఆ అమ్మాయి ఏం మాట్లాడకపోతే అప్పుడు నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానంటే ఇప్పుడు ఈ అమ్మాయి అంటది, ఇదేంటి నీకు ఇవన్నీ ఎలా వచ్చాయంటే అప్పుడు ఈ అమ్మాయి చెప్తుంది, నాకు మా అమ్మాయి ఇచ్చింది చెప్పులని చెప్తే అప్పుడు ఇక్కడ యువరాజు ఉంటారు కదా, ఇంకా చేసేది ఏమీ లేక ఊరుకుంటుంది. అప్పుడు యువరాజు అంటాడు, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాననేసి వాళ్ళతో చెప్తే అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అదేంటి అది ఎలాగా మా అమ్మాయి అంటుండగా ఈ అమ్మాయికి మేము ఎలా పెళ్లి చేస్తామని అప్పుడు చెప్తాడు యువరాజు, నేను మీ అమ్మాయికి కూడా తగిన బహుమతులు అవి ఇస్తాను, డబ్బు ధనం అవన్నీ ఇస్తాను, మీ అమ్మాయికి వేరే ఎవరైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి, నేను మాత్రం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తారనమాట. చెప్తే అయితే సరే అని చెప్పి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ అమ్మ ఒప్పుకుంటుంది, మారటమ్మ. అయితే అప్పుడు ఇంకా ఈ అమ్మాయిని ఇంకా అలాగా ఇంటికి తీసుకొని వచ్చి పెద్ద వైభవంగా అన్నీ తయారు చేసి పందిర్లు పువ్వుల దండలు మాలలు అవన్నీ కట్టి చక్కగా మంచిగా పెళ్లి చేస్తారు నహాలు అవన్నీ చేసి పెళ్లి చేస్తారు వైభవంగా. పెళ్లి చేయగానే వాళ్ళ అమ్మ దీవిస్తుంది, వాళ్ళ అమ్మ వచ్చి దీవిస్తుంది అనమాట.
అలాగ పైనుంచి వచ్చి దీవిస్తుంది. అప్పుడు వీళ్ళందరూ సరదా పడుతుంది, వీళ్ళు ఈ అమ్మాయి సరదా పడుతుంది. అప్పుడు వీళ్ళకి ఈ అమ్మాయికి కూడా డబ్బు ధనం అనేది అన్నీ ఇచ్చేస్తారు. వీళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారు అన్నమాట. ఓకే.